ఒక మనిషి కనిపించకుండా పోతే మొదటి కుటుంబం వెతుకుతుంది. రోజులు గడిస్తే బంధువులు ఆరా తీస్తారు. నెలలు గడిచిపోతే ఆశలు సన్నగిలుతాయి. కానీ 2 ఏళ్లు గడిచినా అతను విదేశాల్లో ఉన్నాడనే ఒక్క మాట అందరూ నమ్మేస్తారు. ఆ నమ్మకం చెదరగొట్టింది ఒక చిన్న అనుమానం. ఆ అనుమానం పోలీసులు ఒక పారిశ్రామిక ప్రాంతంలో షెడ్ వరకు తీసుకెళ్లింది. అక్కడ 12 అడుగుల లోతులో దాగి ఉన్న అస్థిపంజరం 2 ఏళ్లుగా దాచిపెట్టిన ఒక హత్య కథను బయటపెట్టింది. ప్రేమ, ద్రోహం, విషం, పాతిపెట్టిన నిజం. గుజరాత్లో జామ్నగర్ను కుదిపేసిన ఈ కేసు వెనుక ఉన్న వాస్తవాలేంటి? గుజరాత్లోని జామ్నగర్లో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి అదృశ్యంగా మొదలైన కేసు హత్య కేసుగా మారింది. జిగ్నేష్ మావాడియా అనే వ్యక్తి దాదాపు 2 ఏళ్లుగా కుటుంబ సభ్యులకు కనిపించలేదు. అయితే అతని భార్య పృథ్వీ అలియాస్ భూమిబెన్ మాత్రం ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడని, అక్కడ బిజీగా ఉండడంతో ఎవ్వరికీ ఫోన్ చేయడం లేదని చెబుతూ వచ్చింది. మొదట కుటుంబ సభ్యులు ఆమె మాటలను నమ్మారు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. అయినా జిగ్నేష్ నుంచి ఒక ఫోన్ కాల్ కూడా రాకపోవడం, ఒక్కసారి కూడా ఇంటికి రాకపోవడం క్రమంగా అనుమానాలకు దారితీసింది. జిగ్నేష్ కుటుంబం పలుమార్లు అతడి గురించి అడిగినా ప్రతిసారి కొత్త కారణం చెప్పేది. ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడని, అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడని, ప్రస్తుతం మాట్లాడలేరని చెబుతూ కాలం గడిపింది. కానీ నిజం ఎంతకాలం దాగి ఉన్నా ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంది. కుటుంబానికి చెందిన ఒక బంధువు ఆస్ట్రేలియాకు వెళ్లే సందర్భంలో జిగ్నేష్ చిరునామా ఇవ్వాలని పృథ్వీని కోరాడు. తనతో పాటు భారత్ నుంచి కొన్ని వస్తువులు తీసుకెళ్తారని చెప్పాడు. అదే ఆమె చెప్పిన కథకు బ్రేక్ ఇచ్చింది. సరైన చిరునామా చెప్పకపోవడంతో ఫోన్ ద్వారా మాట్లాడించే ప్రయత్నం కూడా చేయకపోవడం కుటుంబ సభ్యుల అనుమానాలను మరింత బలపరిచాయి. చివరకు వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణ ప్రారంభమైన తర్వాత కేసు వేగంగా మలుపు తిరిగింది. విచారణలో పృథ్వీ ఇచ్చిన వివరాలు, అతని ఆధారాలను పరిశీలించిన అధికారులు ఆమెను మరింత లోతుగా ప్రశ్నించారు. ఆ క్రమంలో ఆమె ప్రియుడు నీలేష్ మరో వ్యక్తితో కలిసి జిగ్నేష్ను హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం 2024 మే 31వ తేదీన రాత్రి మందు పార్టీ పేరుతో జిగ్నేష్ను ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. అక్కడ సైనైడ్ కలిసిన మద్యం తాగించడంతో అతను మృతి చెందాడు. జిగ్నేష్ చనిపోయిన తర్వాత నీతులు ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళికను అమలు చేశారు. జామ్నగర్లోని డారెడ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలోనే 12 అడుగుల లోతైన గోతిని తవ్వి మృతదేహాన్ని అందులో పాతిపెట్టారు. తర్వాత ఆ గోతిపై కాంక్రీట్ వేసి అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశారు. 2 ఏళ్ల పాటు అదే ప్రదేశంలో అస్థిపంజరం ఉండగా పైభాగంలో సాధారణ కార్యకలాపాలు కొనసాగడం దర్యాప్తు అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, నీతుల విచారణలు లభించిన సమాచారంతో పోలీసులు ఫోరెన్సిక్స్ బృందం సమక్షంలో తవ్వకాలు చేపట్టారు. 12 అడుగుల లోతులో నుంచి మానవ అస్థిపంజరం బయటపడింది. జిగ్నేష్దే నిర్ధారించడానికి DNA పరీక్షలు కొనసాగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో మరో అంశం కూడా వెలుగులోకొచ్చింది. వివాహానికి ముందే పృథ్వీకి నీలేష్తో పరిచయం ఉన్నట్లు, పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. అయితే ఈ ఆరోపణలు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు ఆధారంగా ఉన్నవే. వాటిపై తుది నిర్ణయం న్యాయస్థాన విచారణ తర్వాతే వెలువడనుంది. 26/7/2026 को सिटी बी पुलिस स्टेशन में एक अर्जी आई थी कि उसमें फरियादी अशोक धर्मेश भाई माधवजी भाई मावदिया, उन्होंने बोला कि उनका भाई पिछले जिसका नाम जिग्नेश है, वो पिछले 2 साल से लापता है। उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है, और जब उसका परिवार उसका कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहाँ फोन पर बात करना अलाउ नहीं करते। तो 2 साल उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया। उसका परिवार का उसके काका का बेटा ऑस्ट्रेलिया जा रहा था, तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहां जा रहा हूँ, मैं उनसे मिलना चाहता हूँ। तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले मार दिया है। इस बात की फरियाद उन्होंने सिटी बी पुलिस स्टेशन में 26/7/2026 को गुम दाखिल करवाई। उसमें उन्होंने बोला कि उन्हें डाउट है कि उनके भाई को उसकी वाइफ ने अपने प्रेमी के साथ मिलके
मार दिया है। जब इसके आगे सिटी बी पुलिस स्टेशन ने तपास की, उसमें उन्हें पता चला जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी। और अभी इसका आगे की वहाँ खोदकाम चालू है। आगे की जो भी अपडेट होती है हम आपको देंगे। मैडम, ये किस तरह से कितने साल से प्रेम संबंध था और मालूम कैसे पड़ा कहीं जाता उसके साथ में कोई हत्या करने में शामिल है कि क्या? इसका पहले अभी इसका जो प्रेमी है उसको उससे शादी से पहले भी संबंध था। शादी से पहले संबंध था, फिर शादी के टाइम और उसके कुछ समय तक संबंध नहीं रहा। फिर शादी के कुछ समय बाद वापस अपने पुराने प्रेमी के साथ प्रेम संबंध शुरू हो गया था। उसकी फैमिली डिटेल क्या है, बैकग्राउंड क्या है, फैमिली में कौन कौन है कौन कौन नहीं है? अभी उसकी फैमिली में उसके भाई हैं जो हमें यहाँ फरियाद देने आए हैं। आगे की पूरी तपास विक्टिम के भाई अशोक हैं, वो हमारे पास फरियाद देने आए। आगे की तपास शादी चल को रही है। कितना समय हो गया था और ये कब से रिलेशन में थे? इनकी शादी को अप्रोक्सीमेटली 5-6 साल हो गए थे। और ये इसकी वाइफ पृथ्वी, वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी। शादी के टाइम पे कुछ समय के लिए उनका प्रेम संबंध टूटा, फिर शादी के बाद वापस शुरू हो गया। मैडम, हत्या कहाँ की गई है, ऐसा पुलिस का क्या अनुमान है इसमें? इसमें हत्या दरेड़ जीआईडीसी के अंदर जहाँ उसकी बॉडी गाड़ी गई है वहीं हत्या हुई है, यही आशंका है अभी तक। बॉडी कैसे छुपाई, कैसे हत्या की, पूरा डिटेल बताइए। बॉडी वहाँ गड्ढा खोद कर उसमें 12 फीट का गड्ढा खोद कर उसमें बॉडी छुपाई गई। अभी क्या चल रहा है? अभी वहाँ उसी जगह का आरोपी को साथ रख के खोदकाम चल रहा है। जैसे इसमें हमें आगे कुछ मिलता है हम आपको बताएंगे। ఈ కేసు మరోసారి ఒక విషయం గుర్తు చేస్తుంది. ఒక వ్యక్తి చాలా కాలం కనిపించకపోయినా కేవలం మాటలు నమ్మి ఆగిపోవడం కంటే వాస్తవాలేంటో నిర్ధారించుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన చెబుతుంది. అదే సమయంలో ఆధారాలు పూర్తిగా చెరిపేయాలని చూసిన ప్రయత్నాలు కూడా దర్యాప్తు ముందు నిలవలేవని ఈ కేసు స్పష్టం చేస్తుంది. ఇప్పుడు పృథ్వీ, ఆమెతో పాటు అరెస్ట్ అయిన ఇతర నిందితులపై నమోదైన కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. DNA నివేదికలు, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా ఈ కేసులో పూర్తి వాస్తవాలు న్యాయస్థానం ముందుకు రానున్నాయి.